శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున బంధుమిత్రులతో ఉండే వివాదాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అలాగే మీతో దూరం అయినటువంటి వారు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజున మీ ప్రవర్తన వలన కొత్త కొత్త పరిచయాలు కూడా స్నేహితులుగా మారుతారు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీకు ఉండే ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పుకోవాలి. మీకు ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు. అదేవిధంగా అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే గనుక వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక వాటి నుండి మీరు విముక్తులవుతారు. మేషరాశి వ్యక్తులకు ఆస్తుల విషయంలో ఉండే వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఆస్తులు కలిసి రాబోతున్నాయి. అలాగే మిమ్మల్ని ముందు ఉంచి మోసం చేసిన వాళ్ళు మీకు క్షమాపణలు కోరతారు. అలాగే అనవసరంగా మీతో డబ్బులను వృధా చేయించిన వాళ్ళు కూడా మీ డబ్బులను తిరిగి చెల్లించేస్తారు. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా కొన్ని పనులు నిరాశ కలుగుతాయి. కానీ ఆలస్యంగా అయినా కూడా మీరు ఆ పనులను మరుసటి రోజుకి పూర్తి చేస్తారు. మీ మనస్సుకు ఊరట కలుగుతోంది. అలాగే వ్యాపారంలో అనుకున్న విధంగా మీకు ఉండే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. ఉద్యోగులకు నూతన బాధ్యతలు వస్తాయి. మీరు అనుకుంటున్నట్లుగా టైంకి ఆ పనులను చక్కగా పూర్తి చేస్తారు. అలాగే మీరు కొత్త అవకాశాలను అందుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. మేషరాశి వ్యక్తుల రేపటి రోజున 10 మందిలో మీరు ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఏం మాట్లాడుతూ ఉన్నారో గమనించుకోవాలి. లేదంటే మీ మాటల ద్వారానే మీరు మనశ్శాంతి కోల్పోతారు. కొన్ని సమస్యలు మీ నెత్తిన పడతాయి. ఇక అదే విధంగా మేషరాశి వ్యక్తులు ఎవరి మాటలను కూడా నమ్మకూడదు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం ద్వారా మీ ఇంట్లోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీ వ్యక్తిగత విషయాలు వ్యవహారాలను ఎవ్వరితో కూడా చెప్పుకోకూడదు. అనుకున్న ఆదాయం అనేది మీకు సమకూరబోతోంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మీకు మిత్రులుగా మారే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను మీరు సందర్శిస్తారు. పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి మీరు గట్టెక్కుతారు. సోదరులతో ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు కూడా మీకు చక్కగా లాభాన్ని అందిస్తాయి. ఉద్యోగాలలోనూ ప్రోత్సాహకరంగా మారుతారు. పారిశ్రామిక వర్గాలకు విశేష యోగవంతంగా ఉండబోతోంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున వినాయకుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.